లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా తుని అనే ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఈ వీడియో చివరిలో ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఈ వీడియో చివరిలో ఎవ్వరు ఊహించినటువంటి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, అస్సలు మిస్ కావద్దండి. ఇప్పటికీ పాప మిస్ అయిపోయి 3-4 రోజులు అవుతుందండి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, పాపతో పాటు ఒక కుక్క వెళ్ళిందనమాట. అది యాక్చువల్గా చాలామంది కుక్క పిల్ల అంటున్నారు, కానీ అది కుక్క పిల్ల కాదండి. అది ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి కుక్కే అనమాట. దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అది మనుషుల్ని కరుస్తుందండి. ఒకవేళ కుక్క పాపతో పాటు వెళ్ళుంటే అది భయంకరమైన అడవి. అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో చెప్తున్నారు. అసలు నిజం నేను ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. పాపతో పాటు కుక్క వెళ్ళి ఉంటే, కుక్క ఆల్రెడీ పిచ్చి పట్టు ఉంటే, ఒకవేళ అది పిచ్చి కుక్క అయి ఉంటే పాప పైన దాడి చేసి ఉండొచ్చు. ఇప్పటికీ 4 రోజులైందంటే, ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే పోలీసులకి ఖచ్చితంగా డాగ్ స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుందండి. డాగ్ స్క్వాడ్ ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఒకవేళ మనుషులు కిడ్నాప్ చేస్తుంటే, వాసన ద్వారా మనుషులు కిడ్నాప్ చేస్తుంటే వాళ్ళు ఎటువైపు వెళ్ళారు అన్నది డాగ్ స్క్వాడ్ పట్టుకుంటుంది. కానీ ఇప్పటికి 4 రోజులు అవుతుంది, కిడ్నాప్ ఎవరు చేయలేదంటున్నారు. కుక్క పాపతో పాటు అడవిలోకి వెళ్ళింది. కుక్క రిటర్న్ వచ్చింది. కుక్క రిటర్న్ వచ్చిన తర్వాత మనుషులను కరుస్తుంది. ఇప్పుడు కుక్కకి ర్యాబిస్ ఉంటే మనిషి పైన దాడి చేస్తుంది. ఒకవేళ ఆ చిన్న పాపతో పాటు వెళ్ళినప్పుడు కుక్క ఏమన్నా దాడి చేసి ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. మరొకటి, ఆ భయంకరమైన అడవి ప్రాంతంలో ఇప్పటికి కూడా పాప జాడ తెలియట్లేదంటే ఏదైనా జంతువు తీసుకెళ్ళిందా? జంతువు తీసుకెళ్ళిందంటే ఇక మనం ఊహించలేమన్నమాట. అలాగని ఎవరైనా మనుషులు తీసుకెళ్లారంటే ఇప్పటికి కూడా అది సస్పెన్స్. ఒకవేళ కుక్కల దాడి జరిగిందా, ఒకవేళ దాడి జరుగుంటే పాపకు సంబంధించినటువంటి డ్రెస్ ఎక్కడైనా లభ్యమైందా అనేది కూడా మనం చూడాలి. అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అని నేను మీకు చెప్పాను కదా. లాస్ట్లో ఒక నిజం చెప్తానని, ఆ నిజం ఇప్పుడు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. పాప అక్కడ నుంచి అడవిలోకి వెళ్ళిన 5-10 నిమిషాలు అయిన తర్వాత తల్లి వెంటనే పరిగెత్తుకొని అడవిలోకి వెళ్ళిందా అనేది ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు పిల్లలు కనపడకపోతే 5-10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిస్తే వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, పిల్లలు 5-10 నిమిషాల టైమే మీరు, వాళ్ళు 5-10 నిమిషాల వైపు కనపడకపోతే వెంటనే మీరు మొత్తం కూడా వెతకాలి. అయితే పాప తల్లి ఫేస్లో ఎటువంటి బాధ కనిపించట్లేదు. అయితే పాప ఒక 3 సంవత్సరాల పాప కనపడినప్పుడు వెంటనే అడవిలోకి వెళ్ళి వెతుకుంటే అక్కడ ఆచూకీ లభ్యమై ఉండేదేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, కుక్క ఆల్రెడీ మనుషులను కరుస్తుంది కాబట్టి కుక్క ఏమైనా దాడి చేసిందా? ఒకవేళ దాడి చేస్తే అది కూడాను ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి కూడా మిస్సింగ్గానే ఉంది. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.